అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు దయచేసి ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. ఇతను జర్నలిస్టు శంకర్ ఇతను. సో ఇతను ఏంటంటే ఎక్కువ అంటే బీఆర్ఎస్కు ఫేవర్గా వార్తలు చదువుతాడు, అలా నో డౌట్. సరే ఏది ఏమైనా ఆయన ఒక జర్నలిస్టు, ఎవరికి ఇష్టం ఉన్నాయి వాళ్ళు, అంటే ఎవరికి ఏ పార్టీ ఇష్టం ఉంటే ఆ పార్టీ ఏ తరపున పనిచేసే హక్కు అవుతున్నది. ఓకే, మొత్తానికైతే ఈ యొక్క జర్నలిస్టు పైన దాడైతే జరిగింది. చాలా పెద్ద ఎత్తున అంటే హత్యా ప్రయత్నం అయితే జరిగింది. మరి దానికి సంబంధించి మరి ఏమై ఉంటుంది ఏందని చెప్పేసి అంటే కొందరు కొన్ని రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత దారుణంగా దాడి జరిగింది అనేది చూడండి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఆ జర్నలిస్టు వెంకటకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడండి చూడండి కళ్ళు కనబడతలేవట. చూడండి మొత్తం రక్తం మడుగులలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ సరే ఇతను ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నాడా లేదా తర్వాత సంగతి. ఈ యొక్క దాడిని అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దాడిని ఖండించాలి, ముక్త ఖండంతో ఖండించాలి. ఇది ఖచ్చితంగా అంటే ఇది ఏ దాడైనా కూడా దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చూడండి ఎంత దారుణం అంటే ఆయన పరిస్థితి కొంచెం అయితే చనిపోయే పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది నేను గతంలోనే చెప్పిన, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏముంటుంది అనేది కూడా. చూడండి అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, చాలా ఇబ్బందికరంగా నడవలేని పరిస్థితులు ఉన్నాడు. హాస్పిటల్ తీసుకుపోయినరు. సో ఈ యొక్క వీడియోలన్నీ కూడా ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఎంత దారుణం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఎంత దారుణము. సో దీనికి కారణాలు చాలామంది చాలా రకాలుగా కారణాలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగానైతే అంటే వీరు చెప్పిన కారణం ఏంటంటే, ఈ యొక్క శంకర్ చెప్పిన కారణం ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి పైన, సీతక్క పైన కొన్ని వార్తలు, ఇసుక దందా పైన కొన్ని వార్తలు రాయడం వల్లనే ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళే దాడి చేసిరని చెప్పేసి కావాల్సుకొని ఒక రెడ్ టీషర్ట్ అతని వ్యక్తి నిన్న అర్ధరాత్రి 10:30కు కారుకు అడ్డంగా వస్తే బ్రేక్ వేస్తే వెనుక నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చి కావాల్సుకొని ఇద్దరు అమ్మాయిలు గుద్దినరని. ఆ ఇద్దరు అమ్మాయిలు కావాల్సుకొని గుద్ది అక్కడనే ఒక 15 మంది జమై కావాల్సుకొని ఒక 15 మంది వాళ్ళే అంత ఫాస్ట్గా జమై కొట్టిరని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు చూడడం కూడా వాంటెడ్లీ ఇది కావాల్సుకునే జరిగింది అనేది చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పిరని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ ఇది వాంటెడ్లీ జరిగిందా, వాంటెడ్లీ జరగలేదా అనేది మనమైతే చూడలేదు. అయినా దీనికి పూర్తి స్థాయి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిగా బాధ్యత వహించాలి. ఈ విధంగా జర్నలిస్టులపై జరిగే ప్రతి దాడిని ప్రతి ఒక్క జర్నలిస్టు, ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా దీన్ని ఖచ్చితంగా ఖండించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఈ విధంగా గతంలో అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడం అనేది తప్పు. ప్రతి ఒక్కరు మాట్లాడతారు, దానికి సమాధానం చెప్పాలి. మీరు మీడియా పరంగా సమాధానం చెప్తారా లేకపోతే పత్రికల పరంగా సమాధానం చెప్తారా? మీరు ఏదో ఒకటి సమాధానం అయితే మీడియా పరంగానో పత్రికల పరంగానో లేకపోతే ఒక రిటర్న్గా ఒక లెటర్ రాసో ఏదో విధంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న తప్పితే ఈ విధంగా దాడులు చేయడం అనేది అయితే చాలా తప్పు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. తొందరలో ఈ యొక్క జర్నలిస్ట్ శంకర్ కోలుకోవాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.